కొన్ని వందల టీవీ ఇంటర్వ్యూస్లలో కూడా నేను ఇదే చెప్పిన. షాక్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్, షాక్ అంటే షాక్ కాదు. అది ఆ టర్మినాలజీ ఎట్లా వచ్చిందో ఆ టర్మినాలజీ అట్లా కంటిన్యూ అయింది. మీరట్లా మార్చండి దాన్ని. ఎందుకంటే చాలా మంది కాల్స్ ఏమడుతున్నారంటే, సార్ నాకు 50-60 ఏళ్ళు, ఈ వయసులో షాక్ ఇస్తే నా బాడీ తట్టుకుంటుందా, వద్దు సార్ ఇదంతా అని ఒక భయం. అంటే ఫారిన్ కంట్రీస్ లో LISWT అంటారు తప్ప ఎక్కడ కూడా దాని ఎక్స్పాండ్ ఫామ్ ఉండదు. మనం కూడా అదే వర్డ్ LI లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఓకే, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ముందు ఎందుకు యూజ్ చేస్తుంటే మీ సౌండ్ వేవ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సివియర్ స్టోన్ సైజ్ ని పలగొట్టడానికి ఇదే దాన్ని యూజ్ చేస్తుంటాం. దానికి మనం రఫ్లీ అరౌండ్ 1600 హర్ట్స్ యూజ్ చేస్తుంటే దీంట్లో 160కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100లో 10% తగ్గించి రక్తనాళాల పైన దాన్ని హిట్ చేసినప్పుడు కొత్త వెజల్స్ ఫామ్ అయితే అనేది టెక్నాలజీ. ఓకే, సో అది చేస్తున్నాం తప్ప దీంట్లో ఏం కొత్త మిరాక్యులస్ గా ఏం చేయట్లేదు. రైట్ రైట్. ఓకే, ఇంకొకటి సార్, సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు అనేది ఒకటి చెప్పారు. సో అయితే ఈ 50 ఏళ్ళు దాటిన సహజంగా చూపు మందగిస్తుంది, ఒకటి చేతులు వణుకుతా ఉంటాయి. ఈ బ్యాచ్ పాపం ఇంజెక్షన్ ఎట్లా సార్, అంటే ఇది ఈజీనా కష్టమా? అంటే సార్ ఇట్స్ అన్ అగైన్ సూపర్విజన్ లో చేయాల్సినది. ఓకే, సో చాలా మంది నా దగ్గరకు వచ్చేటోళ్ళు వాళ్ళు ఒక డైరెక్ట్ వచ్చి ఇంజెక్షన్ చేసుకొని పోతారు. సెలబ్రిటీస్ ఎక్కువ వస్తారంట, నిజమేనా? అందరూ వస్తుంటారు సార్. ఇది ఏంటంటే షార్ట్ కోర్స్, షార్ట్ పీరియడ్, కరెక్ట్, 2 hours అంతే అంతే దాని ఎఫెక్ట్స్. దాని తర్వాత మొత్తం మందే కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది బాడీలో. సో అదొకటి షార్ట్ గ్యాప్. మీరు ఇప్పుడు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఫెయిల్ అవ్వద్దు అని స్ట్రిక్ట్ గా ఉన్నారు, బ్యాక్ ఒక చిన్న షార్టేజ్ పంపిస్తాం. ఓకే, రైట్. ఇక మందులు పనిచేయవు, ఇవన్నీ పనిచేయవు అనుకునే వాళ్ళకి పినైల్ ఇంప్లాంట్ అనేది ఫైనల్ మార్గం అని మీరు అంటారు. కానీ ఈ 50 ఫైనల్ మార్గం కంటే ఎక్సలెంట్ మార్గం అని నేను అనుకుంటా. సూపర్ సూపర్. కానీ నా శరీరం తట్టుకుంటుందా 50 దాటిన తర్వాత అనేది చాలా మందిలో ఉండే డౌట్. సో నా సర్జికల్ ఇన్సిషన్ ఇస్ 2 centimeters. ఓకే, ఇంతకంటే పెద్ద కట్ కూడా చేయం మేము. అచ్చా, ఆ 2 centimeters కట్లుండే 2 సైడ్లు ఇంప్లాంట్ వేసేస్తాం. అచ్చా, ఇట్లా అంగంలో 3 పైప్స్ ఉంటాయి సార్. ఓకే, కింది పైప్ నుంచి మూత్రం వీర్యం బయటకు వస్తుంది. సార్ పైన 2 పైప్స్ లో దీన్ని క్యావర్నోసం అంటాం, దీన్ని స్పాంజియోసం అంటాం. ఓకే, నా ఇంప్లాంట్ ఈ 2 క్యావర్నోసంలోకి వెళ్తుంది. ఓకే. చాలా మంది ఇంకోటి అడతారు, సార్ యంగ్స్టర్స్ కి మీరు చేసినప్పుడు వాళ్ళకి మరి పిల్లలు వద్దా అనుకుంటారా, మరి పిల్లలు వద్దా సార్ వాళ్ళకి? ఓకే, నేను అదే చెప్తా, ఈ పైప్ ని నేనే కాదు ఏ ఆండ్రాలజిస్ట్ ఈ పైప్ ని ముట్టాడు. కింది పైప్ మాకు సేక్రెడ్, ఎందుకంటే ఏది పోయినా యూరిన్ ఫ్లో మాత్రం ఆగొద్దు లైఫ్ లో. సో దీన్ని ఏ డాక్టర్ టచ్ చేయడు. మా ఇంప్లాంట్స్ ఇక్కడ పోతాయి. చాలా మందిలో ఉన్న భయం ఏంటంటే సార్, ఎర్లియర్ నుంచి వచ్చిన కామనెస్ట్ ఫియర్ ఇంప్లాంట్స్లో వచ్చింది ఇన్ఫెక్షన్స్, తీసేయాల్సి వస్తుంది. ఇవి ఎప్పుడు నీ ఓటీ సరిగా అంటే ఆపరేషన్ థియేటర్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ఫ్యూమిగేషన్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ప్రోటోకాల్స్ మనం కరెక్ట్గా ఫాలో కానప్పుడు. అంటే మేము సార్ ఆల్మోస్ట్ ఒక పీనైల్ ఇంప్లాంట్ సర్జరీలో 3 to 5 times గ్లౌస్ మారుస్తాం. నేను చూసా కదా, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మీ దగ్గర. అంటే అంత స్ట్రిక్ట్ గా తీసుకుంటాం, ఎందుకంటే ఎనీ ఇంప్లాంట్ ఈస్ మాకు చాలా ఇంపార్టెంట్. రైట్, ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితే ఇన్ఫెక్షన్స్ రావు. అట్లీస్ట్ ఒక 15 రోజులు నేను చెప్తాను, సర్జరీ చేసే వరకు నా పని 15 రోజులు నేను నా ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడి కాపాడుకోవడం బాధ్యత మీది. ఓకే, అది మాత్రం స్ట్రిక్ట్గా చెప్తాను. అండ్ వెరీ కేర్ఫుల్గా ఏముండమని చెప్తాను. 15 రోజులే కదా, 15 రోజులు నేను కాపాడుకుంటే అంతే. ఒక్కసారి సెట్ అయిపోతే లైఫ్లో మళ్ళీ ఇష్యూస్ ఉండవు. ఓకే. ఇంకోటి సార్, దీనిలో 2 రకాలు ఉంటాయంట కదా ఈ ఇంప్లాంట్స్? దీంట్లో 3 రకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి, రిజిడ్, సెమీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లేటబుల్. సో మనం రెగ్యులర్ గా ఇండియాలో వాడే ఇవి 2 కామన్. రిజిడ్ అండ్ సెమీ రిజిడ్. సెమీ రిజిడ్ లో ఎట్లా ఉంటుంది అంటే లోపల టైటానియం వైర్ ఉండదు. దాన్ని షాస్ ఇంప్లాంట్. షాస్ అంటే మన ఇండియాలో క్రియేట్ చేసింది డాక్టర్ రూపెన్ షా, మా గురువు గారు. వీళ్ళు తయారు చేశారు, రూపెన్ షా. సో వీళ్ళు ఈ ఇంప్లాంట్ ఎందుకు చేశారంటే ఇండియన్ సినారియోలో ఫైనాన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంప్లాంట్ ఇండియాలో చీప్గా వస్తుందని తయారు చేశారు, చాలా మంది వాడతారు అది. సో మాకంటే ఒక ప్రాక్టికల్గా ఒక పేషెంట్కి 1-2 years తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వెరీ కామన్. ఫైనాన్షియల్ గాడికి వేసిన 2 years తర్వాత మళ్ళీ వస్తాడు, సార్ వేసిన అయిపోయింది, మెత్తబడిపోయింది సార్, గట్టిగా అయితే లేదు. సో నన్ను అడిగితే మాల్యబుల్ ఇంప్లాంట్స్ ఆర్ బెటర్, అంటే రిజిడ్ ఇంప్లాంట్స్.
రిజిడ్ ఇంప్లాంట్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మరి ఎప్పుడు అలాగే ఉంటే కష్టంగా బెండ్ అవుతుంది కదా సార్, నీట్ గా బెండ్ అయిపోతుంది. అయ్యో దాని లోపల టైటానియం వైర్ ఉంటుంది, పీనిస్ ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. సో ఆపరేషన్ చేసిన ఒక 1-2 months వరకు మీకు రాదు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. ఒక్కసారి అది అయిపోయింది, 45 days అయిపోయిందంటే ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. నా దగ్గర కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి పేషెంట్స్ లై ఎంత ఈజీగా బెండ్ చేయగలుగుతున్నారని. సో నేను పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తా, ఆ బెండింగ్ గురించి మీరు మర్చిపోండి. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఇంప్లాంట్. ఓకే, మనం ఇది చేయించుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో తెలుస్తుందా? ఇది 99.99% తెలియదు, ఎందుకంటే టైటానియం వైర్. ఓకే, మెటల్ యాజ్ సచ్ కాదు, మీకు బీప్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ దీనికి ఒక సర్టిఫికేషన్ కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ మీరు జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. నేను చాలా మంది ఫారెన్ పేషెంట్స్ చేసినాను, లెక్కలేని మందికి చేసినాను, ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు, ఒక్కడు. కానీ అందరికి యాజ్ పర్ గైడ్ లైన్స్, వరల్డ్ గైడ్ లైన్స్ ప్రకారం కార్డ్ ఇస్తారు. కార్డ్ కంపెనీ ఇస్తుంది కార్డ్, ఆ కార్డ్ క్యారీ చేయమని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఏ పేషెంట్ కూడా కార్డ్ వాడాల్సిన అవసరం రాలేదు. హాస్పిటల్ కి అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కి పోయాడు, అక్కడ ఏమన్నా తెలిసే అవకాశం ఉంటుంది? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. ఇన్ఫ్లేటబుల్ పీనల్ ప్రాసెస్ ఐపీపీస్ అంటాం, అది వరల్డ్స్ ది బెస్ట్, దానికి కొట్టేది లేదు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇండియన్ సినారియాలో ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఇంప్లాంట్ కాస్ట్ మనకి తక్కువలో తక్కువ మనకి అది 9 lakhs rupees ఉంటుంది ఇంప్లాంట్ కాస్ట్. ఇంప్లాంట్ కాస్ట్ వరకే 9 lakhs పైన అవుతుంది మనకి, మంచిది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ది ఎక్సలెంట్ ఇస్ అరౌండ్ 12-13 lakhs కూడా ఉన్నాయి కొన్ని ఇంప్లాంట్స్ లో. సో ఇది ఎక్స్పెన్సివ్ అనే ఒక రీజన్ తప్ప దీనికి కొట్టే సర్జరీ లేదు. సూపర్. సార్ మీరు వరల్డ్లో ఎంత పెద్ద సెలబ్రిటీస్ అని తీసుకోండి, తీసుకునే ఏకైక సర్జరీ ఐపీపీస్. చాలా సింపుల్ సర్జరీ. ఎప్పుడు ఎరెక్షన్ కావాలంటే అప్పుడు 2 squeeze చేస్తే ఎరెక్షన్ వస్తుంది, ఎప్పుడు వద్దని కూడా 2 squeeze చేయండి, చిన్నగా అయిపోతుంది. అసలు అది ఉన్నట్టు మీరు కూడా మర్చిపోతారు. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఓన్లీ డబ్బులు అరేంజ్ చేసుకోండి, దీనికి కొట్టేది లేదు. ఈఎంఐ సదుపాయాలు అంటే సార్ వేరే కంట్రీస్లలో ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది, మన ఇండియాలో మేము చాలా, ఎందుకంటే డెంటల్ హాస్పిటల్లో బజాజ్ వాడు ఇస్తున్నారు ఈఎంఐ ఫెసిలిటీస్. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్ అగైన్ ఇది కాస్మెటిక్ పర్పస్, మోర్ ఆఫ్ కాస్మెటిక్ ఇష్యూ. ఇది అన్ని ఇన్సూరెన్స్ వాడు డెంటల్ ఇస్ ఆల్సో కాస్మెటిక్ సార్, అంటే ఫంక్షనల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు జనరల్లీ కన్సిడర్ చేస్తారు. ఈ మధ్య ఇప్పుడు డెంటల్ అంటే అన్లెస్ అంటే ఈ అలైనర్స్ పోయడం తప్ప, ఇప్పుడు రూట్ కెనాల్స్ లాంటి వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా సివియర్, ఆ నొప్పి భరించలేం. సో అవి అన్ని ఎమర్జెన్సీ కింద కూడా తీసుకోవచ్చు. పీనైల్ ఇంప్లాంట్స్ లో కూడా కొన్ని కేసెస్ లో ఇన్సూరెన్స్ వస్తుంది. పీనైల్ ఫ్రాక్చర్స్ లలో, పెరోనిస్ డిసీజ్ లలో దీంట్లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ ఆల్మోస్ట్ ఈ 2 months క్రితము నా 2 పేషెంట్స్ కి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. సో ఫ్యూచర్ లో మొత్తం అందరు ఇన్సూరెన్స్ కవర్ చేయొచ్చు. అది వస్తే మాత్రం పెద్ద లైన్ హ్యాపీ. మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ వరకు లైన్ రైట్ సార్. ఇంకోటి లూబ్రికెంట్స్, అంటే చాలా మందికి మనం అనుకున్న డ్రైనెస్, యోని డ్రైనెస్ అనేది జరిగినప్పుడు మరి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే ఈ లూబ్రికెంట్స్ అనేది సేఫా, వాడొచ్చా? అబ్సల్యూట్లీ సేఫ్. జీరో ప్రాబ్లమ్స్, వెరీ సేఫ్. యూజ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు, డ్రైనెస్ ఇప్పుడు యంగ్ అమ్మాయిలలో ఇనఫ్ స్టిమ్యులేట్ కాకపోతే యోని డ్రైగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు సెక్స్ చేసినా కానీ ఇరిటేషన్ అవ్వడము, లేకపోతే దాని వల్లనే ఫీమేల్ వాళ్ళని పుష్ చేయడము, ఇలా జరిగిపోతుంటాయి. సో వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ చాలా బాగుంటాయి, ఎక్కడైనా దొరుకుతుంది. అమెజాన్ లాంటి దాంట్లో దొరుకుతుంది, మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి. ఏ లూబ్రికెంట్ అయినా సేఫ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు సేఫ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడండి. వేరే అందరూ నార్మల్ లూబ్రికెంట్స్ ఏవి అయినా వాడచ్చు.